హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతల భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు ఇచ్చే పాజిటివ్ కామెంట్లను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా దోస్తులు, మీరైతే కష్టపడి వీడియోస్ డైలీ పెట్టండి పెంటక్క. మేమైతే మిమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఉన్నాము, మీ వెనకాల మేము ఉన్నామని అస్సలు మర్చిపోకండి అని చాలా మంది మన బ్యాక్ బోన్ లాగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగా దోస్తులు పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇలాంటి మంచి మనుషులు మన ఫ్యామిలీలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే వద్దు పార్ట్ 91 అన్నమాట దోస్తులు. మొన్న వీడియో పెట్టినందుకు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఏమైంది పెంటాక చాలా వెయిట్ చేసాం ఈ వీడియోస్ కోసం అని అన్నారు. సారీ దోస్తులు, యాప్ అనేది ఓపెన్ కాలేదు, అందుకే పెట్టలేకపోయినాము. ఇంకా ఈ రోజు 2 వీడియోస్ తీసుకొస్తున్నాము. ఇంకా ప్రతి రోజు కూడా డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. వీలు కాకుంటే చెప్పలేము దోస్తులు. ఇంకా మా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటాం. చిన్న చిన్న పిల్లల్ని ఉంచుకొని కూడా ఇంత కష్టమైన ఇష్టంగా చేసి మీకోసం తీసుకొస్తామంటే మీ మీద ఉన్న ప్రేమ కావచ్చు, మీరు మాపై చూపించే సపోర్ట్ వల్ల కావచ్చు. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందో లత ఒక్కపారి ఇట్లా ఫోన్ చేస్తలేదు, నేను చేసినా లిఫ్ట్ చేస్తలేదు. ఏమై ఉండొచ్చు? అమ్మా ఏమైందిరా? లత ఒక్కపారన్నా ఫోన్ చేసిందా నీకు? నేను చేస్తే లిఫ్ట్ చేస్తలేదు, ఒక్కసారి ఇట్లా చేస్తలేదే. నిన్న మొన్న ఓయమ్మో ఫోన్లు అంటే ఫోన్లు చేసి చేసి నన్ను కొట్టిందే. ఇప్పుడు చూడు, మాట్లాడదామన్నా చేస్తలేదు, చేసినా ఎత్తుతలేదు. ఏమై ఉండొచ్చమ్మా? నీకు చేయలేదా అని? ఏడ బిడ్డ, నాకు కూడా నిన్న సంతి ఏడ చేస్తుంది, ఇక చేస్తలేదురా. నేను చేస్తేనే బిజీ బిజీ వచ్చింది, మళ్ళీ చూసుకోవాలన్నా చేయొచ్చు కదా. ఏమైందో పాటు నన్ను వాళ్ళ కొడుకు దేకండి, నేను ఎందుకు దేకాలి, వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలనుకుంటుందో ఏమోరా నీ పెళ్ళము. ఇక ఆమె ఇష్టం పాటు. నేను చేసినా లిఫ్ట్ చేస్తలేదు, మరి ఆమెనన్నా చేస్తదేమో అని చూస్తా ఉన్నా, చేస్తలేదు. అయితే నీ ఫోన్ ఇట్లా లిఫ్ట్ చేస్తలేదా? అలా ఏమైందో పాటు, నువ్వు చేసే శాతలకు గసంటివి ఎదురైతేనే ఉంటాయి, మూసుకొని ఉండే. అరే నేనేమన్నమ్మా, ఆమె చేసినప్పుడు జర బయట ఉన్నా కాబట్టి చక్కగా మాట్లాడలేదు. ఇంటికి వచ్చినాక ఫ్రీగా అయినాక చేస్తా కదా, మరి జర అర్థం చేసుకోవాలన్నా చేసి మాట్లాడాలి. ఏమై ఉండొచ్చమ్మా? చేసేటివన్నీ చేసి ఏం తెలియదు నాకు, ఎర్రి గొల్లి అని నేను అన్నట్టు. ఏమైందమ్మా, ఎందుకు మాట్లాడుతుంది నా పెన్నమని అంటున్నావేంద్రా? నీ చేతులారా నువ్వే చేసుకుంటావు. ఆ పొల్ల దగ్గర ఇజ్జత్ మొత్తం తీపించుకుంటే ఉన్నావు. ఏమో నాయన, ఉన్న ఇజ్జత్ కాదా పోతట్టే ఉంది. నీ అవ్వ నీకు చెప్పిన ఇవిడే, నాది నాది బుద్ధి తక్కువ నీకు చెప్తున్నా. నీ అవ్వ ఏమోరా, ఏమన్నా చేసుకో. ఆ పొల్లకు కావాలనుకున్నప్పుడు నువ్వు చెయ్యవు, నువ్వు మాట్లాడవు, నువ్వు దగ్గరికి పోవు. నీకు కావాల్సుకున్నప్పుడు గా పొల్లు ఎందుకు ఎత్తుతుంది? ఇట్లాంటి వాళ్ళకు గట్లయితేనే చక్కగా కుదురుతాయి. అవ్వ అత్తమ్మా, ఓ వచ్చినవానే. నీ గురించి ఏం మాట్లాడుకున్నావు, ఫోన్ చేసినా లేవడతలేదు, అంతగానం బిజీ ఏమున్నదో, మా మీద గుర్తుకు లేదా ఏం కథ అని అనుకుంటూనే ఉన్నాం. అగోరానే వచ్చినావు. అరే చెప్పకుండా చేయకుండా వచ్చినవేంది లత? ఫోన్ చేస్తే నేను వచ్చి బండి మీద ఎక్కించుకొస్తుంటే కదా. మామ వచ్చిండా, మామ వచ్చి దోలిచ్చిపోయిందా, లేకుంటే ఒకదానివే వచ్చినవా? నేను ఒకదాన్నే వచ్చిన. నాకేమైనా భయం ఇదేమైనా కొత్తూరా? అలవాటైనవుడే కదా. అయినా ఎవరున్నారని నా కోసం వస్తందుకు? నేను వస్తున్నానా వస్తలే అని ఫోన్ చేసి అరుచుకుంటాను. నాకు ఎవరన్నా ఉన్నారా చెప్పు? అదేంది లత అట్లా మాట్లాడుతున్నావు? చేసుకున్న మొగని నేను ఉన్నాక కాదే, నాకు ఫోన్ చేయాలి. వస్తావా బావా, నేను వస్తా ఇంటికి అని ఫోన్ చేస్తే వచ్చి తీసుకొస్తా కదా. నువ్వు ఎందుకు చెప్పా చేయకుండా ఒక్కదానివే వచ్చినావు? ఏమన్నా అయితే చెప్పు నీకు. ఏంది? నాకేమన్నా అయితేనా? అయినా నాకేమన్నా అయితే ఎవరికి బాధ అవుతుంది? ఎవరికి కాదు కదా. చేసుకున్న మొగని నువ్వు ఉన్నవా అంటే ఉన్నావు అంతే. ఇక బాధ మీద అయితే మా అమ్మకు మా నాయనకి కావాలి, అంతకు మించి ఎవరికి కాదు. సరే సరే, లోపలికి అవుతున్నా. చేతిలో పెద్ద టచ్ ఫోన్ పట్టుకొని వచ్చినవేందే? మొన్నటి దాకా ఫోన్ లేకుండే కదా, నీ ఫోన్ తీసుకొచ్చినవా? అవునత్తమ్మా, ఇంటికాడ ఒక్కదాన్నే ఉంటే టైం పాస్ కాదు కదా, మనుషులు ఉన్నా లేనట్టే ఉంటది. అందుకే ఈ ఫోన్తోనన్నా టైం పాస్ అవుతుంది. లేకుంటే మా వాళ్ళకు ఫోన్ చేస్తా అంటే ఎవ్వరు ఇస్తలేరు, వాళ్ళ నీళ్ళని బతలాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చేసినా ఇచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు. అందుకే వాళ్ళతోనన్నా మాట్లాడతానికి అవుతుందని తెచ్చుకున్నత్తమ్మా నా ఫోన్. నాకు ఎవరిదైతే చెప్పు, మందిది అవుతుందా మనకు? అదేందమ్మా, తేడా తేడాగా మాట్లాడుతుంది. అప్పట్లెక్క లేదే లత, చాలా మారిపోయింది. ఏమై ఉండొచ్చమ్మా? కాదు, ఇంత తప్పున ఇంత దూరం దూరం మాటలు మాట్లాడుతుంది ఏంది? అవు కదరా, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని రోజులు నువ్వు దూరం పెట్టినవు, ఇప్పుడేంది ఈ పొల్లనే దూరం పెట్టి ఈడెంత ఇంటి ఇప్పుడెంత అన్నట్టే మాట్లాడుతుంది. అసలు నీకు విలువ లేకుండానే మాట్లాడుతుంది ఏమైనా? అరే ఆ పొల్ల గిట్లా అర్థమై ఉంటది. వీడు నన్ను దేక్తలేడు, ఈయన్ని పట్టుకులాడేదేంది, నాకు సంసారం లేదా పికర్ లేదా, ఆయనకి తెలిసి వస్తుంది నా గురించి, గప్పుడే ఆడు కావాల్సుకొని నా సంక నాకుంటొస్తాడు అని అనుకుంటున్నదేమోరా. అరే అది కాదమ్మా, ఎవరు గట్టిగా నేర్పిర్రే అందుకే గట్లా మారింది. లేకుంటే గసొంటిది కాదు, గట్లా మారేదమ్మా లత. చాలా మంచిదే దాని గుణము. నీ బతుకుల చెప్పు. మన నా పెళ్ళం మంచిదమ్మా, లత గుణం చాలా మంచిది, అసొంటిది కాదని అంటున్నావు ఎరిపిల్లగాని లెక్క. ఆ పుల్ల మంచిదైనప్పుడు దాని దగ్గరికి ఎందుకు పోతలేవు, దాని పెళ్ళకి ఎందుకు చూసుకుంటలేవు?
ఆగో దానికి ఓపిక ఉన్నంత వరకే ఉంటది, కొన్ని రోజులు ఓపిక పట్టింది. అట్లా కాదు బావా, ఇట్లా కాదు బావా, నా దగ్గరికి రా బావా అని మాట్లాడింది. ఇక ఇప్పుడు ఈ నిధి బట్లాడేది పీకుడు ఎంత ఏడెంత అని లెక్క చేయకుండా పెట్టుకున్నది అనిపోయింది. అర్థమైందా? ఇక రేపు రేపు ఇంకెంత చేస్తుందో అప్పుడు నీకు ఇంకా తన్నట్ట ఇదని విలువేందో తెలిసినట్టు చేస్తట్టుంది అది. ఏమో నాయన, నీ చేతులారా నువ్వే ఆగం చేసుకుంటున్నావు నీ జీవితము. ఇక నీ ఇష్టం నాయన, నేను పోతున్నా. అమ్మ జరుండే. కాదమ్మా, గింతెళ్ళము గింత మారుతుందా? అసలు ఏమై ఉండొచ్చు? వాళ్ళ అమ్మ ఇట్లా ఏదో నేర్పినట్టుంది, వాళ్ళ అమ్మ చెప్పుడు మాటలకు ఇది చాలా మారుతుంది. నీ అవ్వ, ఏమై ఉండొచ్చు? ఇవాళ రేపు ఎవరు చిన్న పిల్లలు లేరురా. అమ్మలు చెప్తే నేర్చుకునేటట్టు, అయ్యలు చెప్తే వినేటట్టు ఎవరు లేరురా. ఎవరు సక్కి తీరాలే చేసుకుంటారు. ఇతరుల గుణాలు చూస్తుర్రు, గుణపాఠం ఎట్లా చెప్పాలో గుద్దలు కాల్చేటట్టు చేస్తుర్రు. ఏమో నాయన, ఇక మీ ఇష్టం ఏమైనా చేసుకోర్రి. నీ అవ్వ ఇంట్లుంటే ఇదే గుద్దలదం ఉంటది. నిన్న మొన్న జర ప్రశాంతంగా ఉండే, ఇప్పుడు లొల్లి షురు అయినట్టు. నీ అవ్వ, బయటికి పోయి ఒక పెగ్గనే తాగుస్తా. ఎక్కడ రాగో తాగోతోడా, నీ పిల్లం గట్లా మాట్లాడిందని ఇక కోపం మీద పోయి తాగొస్తావా? ఏమొస్తుంది చెప్పు, పో పో బట్లాడిపో. ఏమైంది గట్లా మాట్లాడుతున్నావు? ఎప్పటి లేక లేవు, ఏదో ముఖం మార్చినట్టున్నావని రెండు మూడు మాటలు అని జర ఐస్గా చేయాలి, ఐస్ మాటలు మాట్లాడాలి. కానీ నువ్వేంద్రా నీ బతుకు చల్లగుండా పెళ్ళంతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బుజ్జగించాలి, ఎట్లా ఐస్ చేయాలని ఇంత తెలివి తప్పినోడా నీ అవ్వ. ఉంచుకున్న దానింటే అయితే తిరుగు, ఉన్నదంతా ఊసుక తిన్నది అది. ఇక ఇప్పుడు నా పిల్లం చక్కగా ఉంటలేదు, దాన్ని నాకు చూసుకోబుద్ధి అయితే లేదు, ఏమైనా దాని మీద పానం ఉంటుందని అట్లా కథలు పడుతున్నావు. ఏమో నాయన, నీకెరక నీ జీవితము, నీ పెళ్ళానికి ఎరక, మాకైతే ఏం ఎరకలేదు. నీ అవ్వ, సరే సరే పోయి పలకరించాను వస్తా. ఆ చెప్పు బావా, ఇప్పుడే ఇంటికి వచ్చిన. ఇంకా బస్సులకు నిలబడి నిలబడి నడుములన్నీ వీకుతున్నాయి. ఇగో ఇట్లా అడ్డం ఒరిగిన బెడ్ మీద. తిన్నవా నువ్వు? అవునా, చెప్పు ఇంకా. లత, ఆ చెప్పు, కొంచెం బిజీగా ఉన్నా, ఫోన్ మాట్లాడుతున్నా. ఏమైంది? బిజీ ఉన్నావా? సరే సరే, ఫోన్ మాట్లాడుతున్నావు కదా, సరే సరేలే. ఆ హలో, చెప్పు చెప్పు. ఏం లేదు ఏం లేదు. ఆ చెప్పు ఇంకా, తిన్నవా? అదేంటి, నేను వచ్చినా కూడా ఫోన్ కట్ చేస్తలేదు, కొంచెం బిజీగా ఉన్నా అని అంటుంది. నాకంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు కావచ్చు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎవరు చేసిర్రు? నాకంటే ముఖ్యం వాళ్ళే ఈమెకు. యవ్వ, మనకు వాల్యూ ఇవ్వనప్పుడు మనం ఏంది ఆడ నిలబడేది? ఇంకా ఐదు ఉన్నా నేనేమన్నా పని పాట తప్పిన ఉన్నా? అమ్మయ్య పోయిందా? ఆ చెప్పు బావ ఇప్పుడు. ఏం లేదు, మీ తమ్ముడు వచ్చి ఉండే ఈయన. ఇక ఈయన ముందు ఎవరితోనన్నా మాట్లాడినట్టు యాక్టింగ్ చేయాలి, గతనన్న ఈయనకు రోషం వస్తుంది, రెచ్చగొట్టినట్టు అవుతుంది అన్నట్టు కావసుకుని మాట్లాడుతున్నా బావా. ఇక నీతో మాట్లాడుతున్నట్టు తెలియదు కానీ ఎవరితో మాట్లాడుతున్నదో అని గిట్టు మిట్టు కొట్టుకుండొచ్చు లోపల. చెప్పు చెప్పు. అదేంది, ఇంకా అయిపోలేదు? ఎంతసేపు మాట్లాడుతుందో ఈ మహాతల్లి? గట్టిగా మాట్లాడుతుందేమో ఇందాం అనుకుంటే మెల్లమెల్ల గుయ్య గుయ్య గుసగుస అన్నట్టు మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుందో? అంతగానో ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నారో పాటు. తినేసి వచ్చిన మమ్మీ వాళ్ళ ఇంటికాడ. నువ్వు తినరాదు, టైం అవుతుంది కదా. మళ్ళీ లేట్గా తింటే పానం కావరైతుంది, తిను. ఇసర పసర తిన్నమా, సోయి లేక పన్యమా. ఏమైంది పెంటక్క, అంత కడుపు వలగంగా తిన్నవా? ఇసర పసర తిన్నమా, ఇరిగ వన్యమా అని మాట్లాడుతున్నావు, ఏమైంది? ఏం లేదు చెల్లె, ఎక్కడ పని పాట లేనోళ్ళు, పని పాట తప్పినోళ్ళు ఏం పని తినా పండ. ఇక నా మొగన్ గురించి చెప్తున్నా. ఈ ఎండాకాలం వస్తే ఎండలకు భయపడి మచ్చం బయటికి పోడు, ఏం పని ఇట్లా ముట్టడు చెల్లె. తిన్న తల ఇట్లా గీడి తీసి కాడ పెట్టాడు, ఏం జరిగినతోని. ఈ ఎండాకాలం వస్తే పెద్ద నెత్తి నొప్పి ఉంటుంది నాకు, పని ఇంకా పని పాడగాను. ఇక బట్టలు అయితే ఇంగని మూటడి వేసి పెడతాడు. ఇక నేను మూసలుగా అయినాక ఇట్లా ఉతకన్నా చెల్లి చెప్పు, నాకే పానం శాతనైతే లేదు ఉతుక్కుంటే కాదా. ఇక నా మొగని గురించే పాట పాడుకుంటూ వస్తున్నానే. తాగినప్పుడేమో సోయలేక వంటాడు, తిన్నప్పుడేమో గురకలు కొట్టుకుంటా కదలకుంటా మేలకుంటా వంటాడు. ఇక ఆయన గురించి అంటున్నా. తిన్నవానే? ఏమైంది ముఖం మార్చినట్టున్నావు? ఏమి లేదమ్మా, ఏముంది కొత్తగా ఏమున్నది, నా బతుకు పాడుగాను ఎన్నడ అయ్యేదే గదే ఉంటది. ఏమైందే, నీ కోడలు వచ్చిందా? ఇంకా అమ్మగారింటికాడనే ఉందా? వచ్చింది అక్క, ఇలా పొద్దుగాలనే వచ్చింది, చెప్పకుండా చేయకుండానే వచ్చింది. అది ఏమైందో ముఖం అంతా మార్చుకున్నది, ముక్కు ఒక దిక్కు మూత ఒక దిక్కు పెట్టుకున్నది. అది ఏం కావచ్చునో ఏమో. ఏమైంది పుల్లకు? పోతప్పుడు మంచిగానే ఉన్నదంటివి, రోజు ఫోన్లు చేసి మాట్లాడుతున్నట్టువి. అంటే నీతో మాట్లాడతలేదా చక్కగా నీ కొడుకుతోనా? ఎవరితో చక్కగా మాట్లాడతలేదమ్మా, నిన్న నుంచి ఫోన్ చేస్తలేదు, మేము చేసినా లేవడతలేదు. ఇలా చెప్పకుండా చేయకుండా మా తమ్ముడు గిట్లా చెప్పలేదు. ఇక ఒకతే వచ్చిందంట, మా తమ్ముడు ఆడ ఇంటికాడ బస్సు ఎక్కిస్తే ఒకతే వచ్చిందంట. ఏమైంది మరి, భావనైనా పంపిస్తుంది కదా అంటే, నాకు ఎవరున్నారు ఏం కథ, నాకు భయమా కొత్తూరు ఐదేమన్నా అన్నది. సరే సరే తీ అని సప్పదాకా టూకున్నా. ఇక లోపలికి పోయి వండుకున్నట్టుంది పెళ్ళమ్మ కూడా, మరి లోపలే ఉన్నారు. ఇక బద్మాషుడు ఎక్కడ నన్ను వీకెండ్ తెలియదమ్మా.
ఇదెక్కడ చిత్రము పొల్లకు ఏం కావచ్చును. అదే నా మొగడు నన్ను చక్కగా చూస్తలేడు. ఈ ఆన్ తగ్గట్టు నేను కూడా ఉండాలి. ఆన్కేంది నేను విలువిచ్చేది, ఆన్ నన్ను దేకనప్పుడు నేను కూడా దేకనట్టే ఉండాలని పొల్లకు అర్థమైందేమోనే. అందుకే దూరం దూరం ఉంటున్నట్టుంది. ఏమో అమ్మ మరి మా ఓడేమో తల్లి ఇట్లా నేర్పిందేమో అత్తమ్మకు ఇటువంటి బాగా వస్తాయి. ఇక అల్లుని దూరం పెడతానికి ఎంతసేపే తల్లులే బాగా నేర్పుతారు ఇయ్యాల రేపు బిడ్డలకు అని అంటుండు. ఏం చేయాలి, ఎవరైనా చెడిపోరని తల్లులు నేర్పుతారా అమ్మ? ఇక అందుకే నేను సప్పుడు సరి చేయలేదు. ఏమన్నా వేసుకొని పెన్న మొగడు మళ్ళీ ఇప్పుడే కొట్లాడతారు, మళ్ళీ మంచిగా అవుతారని నేను సప్పు దగ్గర బయటకు వచ్చినని. అవునవునమ్మో, పెళ్ళ మొగల జోలికి మనం అస్సలు పోనే పోవద్దు. ఏమో పాటు ఈ లోపల పోయినా మాట్లాడుకుంటారో ఏం కథనో. మరి పొల్ల కోపం గిట్ల వచ్చిందేమోని. అదే 4-5 దినాలు ఉంటా నీతో పాటు అని ఒకదాన్ని ఇచ్చిపెట్టి మా వచ్చింది కదా ఈ అవ్వ. నా మీద ఇష్టం లేనిది నేనెందుకు ఈయనతో నుండు అనుకొని జర్ర దూరం పారం ఉందామని అనుకుంటుందా ఏం కథనో పొల్ల. అమ్మా, అమ్మో ఈ ముసలిది టైంకి వచ్చింది కదా. అబ్బా దీని ముందట ఏది మాట్లాడినా కష్టమే. చెప్పురా ఏమైంది? ఓయమ్మో, పోరగాంది జోరున్నది రో. పెండం వచ్చిందేమో ఇన్ని రోజులు అత్తగారింటి కాడ ఉండే జర దూరం ఉన్నట్టుంటివి. పెళ్ళం రాగానే ఆ ముఖం చూడు ఎంత కలకలలాడుతుందో. పెళ్ళ మీద ప్రేమ ఎక్కువైనట్టుంది. ఇంతసేపు పెళ్ళంతో సరసాలాడొచ్చినావా ఏంది బయటికి? ఏం జోరో ఏమో పో అవ్వ, జావగారినట్టు ఆడుతుంది ఈడ. ఏమైందిరా పిల్లగా? కొత్తగా పెళ్ళైన జంటలు ఎంత మంచిగా ఉంటారు చూస్తాను, చూడముచ్చటకుంటారు. చిలక గోరింకలు లెక్క ప్రేమ ఉంటారు. మీకేం రోగం పుట్టిందిరా? ఏమైనా అదెంత అదని పీకుడెంత నువ్వంటావు? నీ పెళ్ళం అయితే చాలా మంచిదే ఉండే. మళ్ళా నువ్వు చేసే శాతకు ఆ పొల్ల ఇట్లా గుణం మార్చుకున్నదో ఏమోరా. ఏమైంది? ఏమేం తెచ్చింది మీ అత్తగారింటికించి? ఏమన్నారంటే మీ అత్తగారు ఏమన్నా చెప్తున్నదా నీ పెళ్ళం? ఏ మాట గిట్లా మాట్లాడతలేదవ్వా. వచ్చిన సంది మంచిగా గౌరవంగా మాట్లాడతాం, ప్రేమగా చూసుకుందామంటే ఏడా ఫోన్లు మాట్లాడుతుంది. గంటన్నరకు ఎక్కువ అవుతుంది. గుయ్యా గుయ్యా మాట్లాడుతుంది. ఏమన్నా మాట్లాడి వినిపిస్తే ఏమో అనుకుంటే కూడా వినిపిస్తలేదు. గుసగుస మాట్లాడుతుంది. ఏమో అవ్వా, ముఖ్యమైన పని ఉన్నట్టుంది. నాకంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉన్నారు? అంతే అంత బిజీగా మాట్లాడుతుంది. పోనీ పోనీ, ఫోన్ పెట్టేసినాక ఇట్లా మాట్లాడుతుందేమో చూద్దాం. అంతేనా? ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందా? ఇంకా అదేరా, నీ చేతులారా నువ్వు చేసుకోకురా నాయనా. పోరి నీ మీద ప్రేమగా ఉంటున్నది. ఎందుకు అత్తమ్మ బావ నాతో ఉంటలేడు అని అంటుంది కాబట్టి నువ్వు నీ పెళ్ళం అంటే పానం అన్నట్టు నీ పెళ్ళంతోనే తిరుగురా. గట్లయితే మంచిగా ఉంటారు, జీవితాంతం మంచిగా కలిసిమెలిసి ఉంటారు అంటే నా మాట విన్నవా? ఇప్పుడు చూడు, ఆ పోరిటితో ఉండబుద్ధి అయితే లేదు, నాకు కలవ బుద్ధి అయితే లేదు అని అంటివి. ఇక అది ఇంకొని చూసుకొని ఇంకొంత మాట్లాడితే నువ్వేం బిక్తావురా అప్పుడు? నీకు తన్నట్టు కాదా చెప్పు? ఏందమ్మా ఏం మాటలు మాట్లాడుతున్నావే? గంతకాడికి ఓనియను గాని ఊకో ఊకో. ఎవరు వాళ్ళ దోస్తులు వాళ్ళ చుట్టాలు ఎవరితోనో జర బిజీగా మాట్లాడుతుంది. తర్వాత మాట్లాడుతుంది ఏమవుతుంది గాని. కాదమ్మా, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తావేంది నువ్వు? నాకు అర్థం కాదు. అవ్వ. మీ అమ్మ చెప్పేది కరెక్టేరా పిల్లగా. అవ్వ ఇంకా ఏడున్నవురా నువ్వు? ఈ జనరేషన్ పోరలు ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, ఇంకా 3వ రోజే అవ్వ ఈడెంత ఈయన కథ ఎంత, ఈడు నన్ను చూడండి నేను ఎందుకు ఈయన చూసేది, ఈయన పట్టుకులాడేది, ఈడు ఒకటే ఉండి అమ్మఒడు ఇంకొవ్వడేడా ఊర్లని ఇంకో ఇంట పడిపోతుర్రు. అవన్నీ చూస్తూనే ఉంటున్నావు, జరుగుతూనే ఉంటున్నాయి. మళ్ళా మొదటికి వస్తుంది ఏంద్రా నీ కథ పాడుగాను. బాగైంది మీ అమ్మ మొన్న సంది చెప్తుంది, నీ పెళ్ళాన్ని మంచిగా చూసుకోరా నాయన, చేసుకున్న లగ్గము సత్యదాకా ఉండాలి మంచిగా, మీకంటే మంచిగా ఎవరు ఉండరు అని చెప్తుంటే వద్దు వద్దు నాకు సిగ్గు అవుతుంది, నాకు భయం అవుతుంది, నాకు బుగులు అవుతుంది అని ఏమో చెప్పి కథలు పడుతుంది. ఇప్పుడు చూడు వేరేతో మాట్లాడుతుందో ఎవరితో మాట్లాడుతుందో దేవుని కెరక కెరక. ఈ బొమ్మ కట్టిన చీర లతకు బాగా గుర్తుండొచ్చు కదా. ఈ అమ్మ తీసుకుపోతే ఆ పుల్ల చాలా మురుస్తుంది కావచ్చు. అదేంటి ఈ అన్న ఈ బొమ్మ కట్టిన చీరనే చూస్తుండు? ఏమన్నో, ఈ బొమ్మ కట్టిన చీర అంతగానం నచ్చిందా? వదిన గిట్ల తీసుకుందాం అనుకుంటున్నావానే? ఆ వదినకి కాదురా, ఇక మా చుట్టాలకు ఒకరికి తీసుకుందాం అనుకున్నా. ఇక ఆమె తెల్లగా బుర్రగా ఉంటది, కొత్తగా పెళ్ళైన పెన్పిల్లని ఆమెకు మంచిగా కొడుతుంది అంటావా? తీసుకోనారా? ఆ వదినకు తీసుకునేది కాక కొత్తగా పెళ్ళైన పెళ్లిపిల్లకి తీసుకుంటా అంటున్నావేంది? ఎవరన్నాళ్ళు చెప్పు చెప్పు, వరుసకి ఏమైతారు నీకు? వరుసకు జర దూరపు చుట్టాలే మరదలవుతుందిరా. ఇక పిల్ల చాలా మంచిగా మాట్లాడుతుంది. ఇక మరదలు వరుసకి అవుతుంది కదా. పెళ్ళికి పోలేదు, పెళ్ళికి ఏం పెట్టలేదు కదా. ఇట్లా చీర తీసుకుపోయి గిఫ్ట్ అన్న ఇయ్యదామని అనుకుంటుందిరా. చాలా మంచిది, నాతోని మంచిగా మాట్లాడుతుంది. అరే అట్లనా? మనతోని మంచిగా మాట్లాడిన వాళ్ళకి మనము చాలా రెస్పెక్ట్ ఇవ్వాలన్నా. మనతోని టైం స్పెండ్ చేసిన వాళ్ళతోని మనం టైం స్పెండ్ చేయాలి. గట్లాంటి దాంట్లో ఏం తప్పులేదు. అదే మనల్ని దేకనోళ్ళ దగ్గర ఉండి వేస్ట్, వాళ్ళతో టైం స్పెండ్ చేసి వేస్ట్. ఇలాంటి జ్ఞాపకాలు గలాంటి మంచి వాళ్ళకు జర చూపిస్తే ఎప్పటికీ సచ్చేదాకా గుర్తుంటాయి అన్న. తీసుకో తీసుకో, చాలా బాగున్నది. అదే నీలాగానే ఉంటుందిరా, తెల్లగా ఉంటుంది కానీ కొంచెం హైట్ పర్సనాలిటీ బాగుంటుంది. చాలా మంచిదిరా.
ఎన్నిసార్లు మంచిది మంచిది అని చెప్తున్నావు, మా వదిన కంటే మంచిదా అన్న? ఆ ఆ కొంచెం మంచిదేరా. మా వదిన కంటే మంచిదంటే మా వదిన మంచిది కాదేమో. సరే సరే, ఇక నీతో మంచిగా ఉండేటోళ్ళ కన్నా తీసుకోరాదు, గాలకన్నా నీ ప్రేమకు విలువ తెలుస్తుందేమో. అబ్బా చెల్లి, నా మనసులో ఉన్న మాటను మస్తు అర్థం చేసుకున్నావు నువ్వు. గా మాత్రం తెలుసుకోనా అన్న? ఇన్ని రోజుల సంది ఒక దగ్గర పని చేస్తున్నాం, ఒక దగ్గర డ్యూటీ చేస్తున్నాం, గా మటుకు తెలియకుంటే ఏందన్నా చెప్పు. నీలాంటి మంచి గుణం ఉన్నోళ్ళకు మంచి మనుషులు దొరకరన్నా. ఆ దేవుడు మన తలరాత ఉల్టా రాస్తాడు. ఆవురా చెల్లి, కొంచెం బాధగా మాట్లాడినా నిజం చెప్పినవు. సరే సరే అన్న తీసుకో. ఇక మన దాంట్లో పని చేసేటోళ్ళకు కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు కదా సారు, తీసుకోరాదు, ఎంత అయితే ఏముంది. అదేంటి టైం 10 దాటిపోతుంది ఇంకా వస్తలేడు, 9:30 బస్కే వచ్చేటోడు ఇంకా రావట్లేదేంటి ఇయ్యల్లా? ఏమై ఉండొచ్చు, ఫోన్ చేసినా లేవడతలేడు, బిజీ బిజీ మరొకరితో మాట్లాడుతున్నారు అని వస్తుంది. నీ అవ్వ ఎవరితో మాట్లాడుతుండొచ్చు, ఇంతగానం బిజీ వెయిటింగ్ కలుస్తుంది ఈ మధ్యలా. ఓయమ్మో యువతన కలిగిందా ఏంది నాకు? నీ ఫోన్ చల్లగుండా అగో మరొకరితో మాట్లాడుతున్నారు, మరొకరితో మాట్లాడుతున్నారు. ఎవరో మరి అంత ముఖ్యమైనోళ్ళు. నా ఫోన్ కనిపించకుండా వచ్చిన ఈ మనిషికి ఆ ఫోన్ కట్ చేసి ఫోన్ లేవడటానికి ఏం రోగం పుట్టిందో ఈయనకు. నీ అవ్వ అసలు నాకు విలువ ఇవ్వకుండానే పోతుంది. ఎందుకు అట్లా గిట్లా చేస్తుండు? అసలు నన్ను చీప్గా తీసి పడేస్తుండే ఈ మధ్యలో. ఎందుకో ఏమైందో మళ్ళా? మమ్మీ, అమ్మ, నేను ఈరోజు నీ దగ్గర వాడుకుంటానే, డాడీ ఇంకా రాలేదు కదా. వద్దు వద్దు, నిన్న మొన్న నాకు నాయనమ్మ కావాలి తాత కావాలని వాళ్ళ దగ్గరనే దొరికివి కదా, ఇయ్యలేంది మళ్ళీ నా దగ్గరకు వచ్చినావు. ఏమొద్దు పో పో. ఈ రోజు నీ దగ్గరనే వండుకుంటా మమ్మీ. ఏమొద్దని చెప్పినా, నిన్న మొన్న ఎంత రమ్మన రాకపోతే నా మాట విలువనియ్యకపోతే. ఏమైనా నాయనమ్మ కావాలి తాత కావాలని వాళ్ళ ముందు నన్ను దేకనే దేకవు. ఇప్పుడు ఏమైంది మళ్ళా? కళలు ఇట్లా పడుతున్నాయి ఏంది? మళ్ళీ నా దగ్గర వచ్చి వండుకుంటా అంటున్నావు. నడు ఏమొద్దు. ఎప్పుడు నాయనమ్మ కావాలి తాత కావాలి, ఈ అమ్మని దేకేదే లేదు కదా. ఎప్పుడు తిడుతుంది మా మమ్మీ. డాడీ వచ్చినాక నేను లోపలికి వస్తా. డాడీ పని నీ పని మెత్తగా చేస్తాయి నీ అవ్వ. డాడీ నన్ను కేర్ చేస్తలేడు, నువ్వు నన్ను కేర్ చేస్తలేవు, నేను ఏమిటికే ఇంటున్నది. నీ అవ్వ ఏదో కన్న కదా గావరంగా చూసుకున్నామని, ఉన్నొక్క పిల్లలు మంచిగా చూసుకున్నాం అనుకుంటే ఈ గయ్యాలు ఏమైనా నా మన్మరాలంటే నా పానం అనుకుంటా పిల్లలు మొత్తము నాయనమ్మ దిక్కే మలుపుకుంటుంది. నీ అవ్వ తల్లికి దూరం చేయాలని ఉన్నట్టుంది దీని పాడుగాను. ఇగో ఇదేంటంటే మన వీడియో ఎట్లుంది అసలు? వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకున్నాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయర్రి. ఇక మేము ఎంతో కష్టపడుతున్నారు, ఒక కష్టాన్ని ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ లోనే అనిపిస్తుంది అసలు. వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో కంటిన్యూషన్ పార్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటికప్పుడు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.